రామ్ చరణ్ గారు చేసిన ఈ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అయితే ఆయన ఇప్పుడు భారీగా ట్రోలింగ్ అయితే గురవుతున్నారనమాట. సో ఇంకా విషయంలోకి వెళ్ళిపోతే పెద్ది ఈవెంట్ అనేది భోపాల్లో జరిగింది. హిందీలో కూడా పెద్ది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఫంక్షన్కి ఏంటంటే భారీగా జనం అయితే వచ్చారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారనమాట, ఆల్మోస్ట్ 4,00,000 మంది అయితే ఆ ఈవెంట్కి అయితే వచ్చారనమాట. అండ్ అక్కడ ఏంటంటే ఒక యాంకర్ క్రికెటర్స్ గురించి ఒక చిన్న చిన్న వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వమని చెప్పేసి రామ్ చరణ్ అడగడం జరిగింది అనమాట. అప్పుడు సచిన్ గురించి అడగానే లెజెండ్ అని, మీకు నెక్స్ట్ విరాట్ కోహ్లీ గురించి అడగానే ఒక ఫైర్ అని చెప్పేసి, ఎంఎస్డి గురించి అడగానే కూల్ అని చెప్పి సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ వెంటనే బూమ్రా అని ఒక పేరు తీసుకురాగానే ఆయన రామ్ చరణ్ గారు ఏమన్నారంటే ఆయన ఒక పెద్ద మంచి బౌలర్, అదేవిధంగా ఫుట్బాల్ కోసం ఎంతగానో ఆయన పాటుపడుతున్నారు, అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పారనమాట. సో ఇది ఈ వర్డ్ వినంగానే ప్రతి ఒక్కళ్ళు ఇంకా ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ని. సో రామ్ చరణ్ గారు దీని గురించి పబ్లిక్గా అపాలజీ అయితే చెప్పారనమాట. నేను సాధారణంగా పేర్లు మర్చిపోతూ ఉంటాను, కన్ఫ్యూజ్ అయ్యి మీ ఫుట్బాలర్ అని చెప్పడం జరిగిందని ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. బట్ ఇది విన్నాక కూడా జనాలు ఏంటంటే రామ్ చరణ్ అసలు ఎట్లా చెప్తారు, ఒక కోహినూర్ లాంటి బౌలర్ ఇండియాకి బూమ్రా అది కూడా తెలీదా అని చెప్పేసి చాలామంది అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి కౌంటర్గా కొంతమంది ఫేక్ స్క్రీన్ షాట్స్ అయితే క్రియేట్ చేసి బూమ్రా అపాలజీని యాక్సెప్ట్ చేసినట్టు, అండ్ అదే నెక్స్ట్ మీ రాబోతున్న సినిమా టాక్సిక్ గురించి వెయిట్ చేస్తున్నానని చెప్పేసి ఏదో సెటైర్గా వేసినట్టు అయితే స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేశారనమాట. బట్ రామ్ చరణ్ గారు నిజంగానే చాలాసార్లు అయితే చెప్పారు ఆయన పేర్లు మర్చిపోతూ ఉంటారని. అదేవిధంగా బూమ్రా కూడా ఫుట్బాల్ గురించి ఎంతగానో కృషి చేస్తున్నారనమాట. కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఇండియాలో ఫుట్బాల్ అనేది అభివృద్ధి చేయడానికి అయితే ఆయన ట్రై చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా అయితే లాస్ట్ 2 రోజుల నుంచి పెద్ద ఈవెంట్ వల్ల ఇలా ఫేక్ కామెంట్స్, అదేవిధంగా రకరకాల ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది బూమ్రా వర్సెస్ రామ్ చరణ్ అనమాట. సో దీని గురించి మీరు విన్నారా, అసలు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై.